హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వీడియోలో ఏంటంటే చాలామంది రిక్వెస్ట్ అయితే చేస్తూ ఉన్నారనమాట. సో మీ స్టైల్ రాగి సంగటి ఎలా చేసుకుంటారో ఒకసారి వీడియో అయితే చేయండి అనేసి వాళ్ళందరి కోసం అయితే ఈరోజు వీడియో అయితే చేస్తున్నానండి. ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. అండ్ ఈ రాగి సంగటిలోకి అయితే స్పెషల్గా నాన్ వెజ్ అయితే తింటారనమాట. లైక్ కోడి చారు కానీ, మటన్ చారు, చేపల పులుసు అవైతే చాలా టేస్ట్గా ఉంటాయి. బట్ అవి తినని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఈరోజు స్పెషల్గా ఒక చట్నీ అయితే చేయబోతూ ఉన్నాను. యాక్చువల్లీ ఇది అందరికీ తెలుసు, బట్ నేనైతే కొంచెం డిఫరెంట్గా చేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ ఎవరైతే చికెన్ తినడం లేదో వాళ్ళకైతే ది బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్తాను. ముందుగా అయితే టమాటాలని ఈ విధంగా మగ్గబెట్టేసుకోండి. ఒక పావు కిలో అలా మగ్గబెట్టేసుకోండి. ఆ తర్వాత శనగిత్తనాలు ఉన్నాయి కదా, వాటిని లైట్ ఫ్లేమ్ మీద కొంచెం దోరగా వేయించుకోండి. సో ఇప్పుడైతే నేను ఈ లోపు అటుకులు అయితే నానబెడుతున్నాను, అది కూడా సంగటి కోసం అనమాట. ఇక్కడ నేను 1:3 రేషియో అయితే తీసుకుంటున్నాను అనమాట. అంటే ఒక గ్లాసు అటుకులకి 3 గ్లాసుల రాగిపిండి అయితే వేసుకోవాలి. ఒకవేళ బియ్యం తీసుకున్నారు అనుకోండి 1 అవర్ ముందే నానబెట్టేసుకోవాలి. బట్ ఎవరైతే అటుకులు తీసుకుంటున్నారో వాళ్ళైతే నానబెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ 2-3 టైమ్స్ కడిగేసి ఇంకా పొయ్యి మీద పెట్టేసుకుంటే సరిపోతుంది. బియ్యం తీసుకునే వాళ్ళు మాత్రం ఒక అరగంట కానీ గంట కానీ ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే అటుకులు తీసుకున్నాం అనుకోండి కొంచెం వాటర్ ఎక్కువ అయినా పర్వాలేదు. బట్ బియ్యం తీసుకునే వాళ్ళు మాత్రం వాటర్ అనేది చాలా చూసి పోసుకోవాలి. అంటే 1/2 గ్లాస్ బియ్యం తీసుకున్నారు అనుకోండి, ఒక 3 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోండి. అండ్ పిండి 2 గ్లాసులే సరిపోతుంది అనమాట. ఈ క్వాంటిటీ ప్రకారం అయితే తీసుకోండి. పర్ఫెక్ట్గా మీరు సంగటి అయితే చేస్తారు. సో ఉప్పు అయితే ఇప్పుడే వేసుకోండి, నేనైతే వేయడం మర్చిపోయాను. ఈలోపు ఇక సంగటి పొంగొచ్చేలోపు నేనైతే చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఈరోజైతే చింతకాయ పచ్చడి అనమాట. నా స్టైల్లో చింతకాయ పచ్చడి అయితే చూపిస్తాను. దోరగా వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, చక్కగా పొట్టు తీసేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత మనం ఎండుమిరపకాయలను అయితే వేయించుకోవాలన్నమాట. దోరగా వేయించుకోండి. వెనకటి కాలంలో అయితే ఎండుమిరపకాయలని కట్టెల పొయ్యి మీద వేయించుకునేవాళ్ళు. సో దానివల్ల ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది. కేసు ఎండుమిరపకాయలు లేవు అనుకుంటే కనుక ఎండు కారం కూడా తీసుకోవచ్చు. బట్ ఎండు కారం ఏంటి అంటే మనం తాలింపు వేసేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నేను ఎండుమిరపకాయలు ఆ తర్వాత పల్లీలు అయితే 2 చక్కగా మెత్తగా ముద్దలాగైతే చేసుకున్నాను. నాకు క్వాంటిటీ కొంచెమే కాబట్టి వేరే గిన్నెలో మిక్సీ పట్టేసుకున్నాను. పెద్ద గిన్నెలో నలగవు అనేసి చిన్న గిన్నెలో నలుచుకున్న తర్వాత మొత్తం పెద్ద గిన్నెలోకి అయితే వేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా మన శనగ విత్తనాలు, తర్వాత ఎండుమిరపకాయలు, సాల్ట్ వేసుకుని మెత్తగా పౌడర్ కొట్టుకున్న దాంట్లోకి మనం టమాటోలు ముందే మగ్గబెట్టేసుకున్నాం కదా, అవైతే వేసుకోవాలన్నమాట. పూర్తిగా చల్లారిన తర్వాత అయితే వేసుకోండి. చింతకాయ పచ్చడి అయితే చేస్తారు కానీ చాలామంది, నాకు తెలిసి ఈ ప్రాసెస్లో అయితే చాలా తక్కువ మంది అయితే చేస్తారు. ఆ తర్వాత 2-3 నల్లగొట్టుకున్న చిన్నులపాయలు అయితే వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ లోపు అయితే నాకు సంగటికి పొంగు అయితే వచ్చిందనమాట. అటుకులు వేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఉడకని అవసరం లేదు, అసలు ఉడకాల్సిన అవసరమే లేదు. జస్ట్ అలా పొంగు పడితే సరిపోతుంది. చెప్పాను కదా 1:3 రేషియో అనమాట. పిండి అయితే పోసేసుకోవాలి. పిండి అనేది ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా పోసుకోవాలన్నమాట. ఇక్కడ టిప్ నెంబర్ 1 అనమాట. పిండి ఒకే చోట అయితే పోసుకొని ఈ విధంగా హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఆ పొంగు మొత్తం కూడా పిండిలో తడిచిపోవాలి. అంటే ఆ యొక్క రాగి పిండి ముద్ద అనేది అక్కడే మన పొంగులోని బాగా ఉడికిపోవాలన్నమాట. మధ్యలో ఉన్న ఆ ముద్దను మాత్రం అసలు కదిలించకుండా అలాగే ఉడకాలి. ఆవిరికి అది ఉడికిపోతుంది అనమాట. లోపల పిండిగా ఉంటుంది, బయటేమో చూడటానికి మనకి ముద్దగా అనిపిస్తుంది. సో ఈ ముద్దను కదిలియకుండా ఈ విధంగా పొంగు పైన పోసుకుంటూ కింద పడిపోకుండా పొంగు అనేది చాలా జాగ్రత్తగా ఉడికించుకోవాలి. ఈ స్టెప్ కనుక సక్సెస్ అయ్యారు అంటే ఖచ్చితంగా మీకు ఇంకా సంగటి చేయటం వచ్చినట్లే అనమాట. ఆల్మోస్ట్ ఇది వచ్చేసరికి మనకి 10-20 మినిట్స్ పాటు అయితే ఉడికించుకోవాలి. అప్పుడే మనకి సంగటి అనేది బాగా వస్తుంది. లేకపోతే ఉంటలు కట్టడము, లేకపోతే లోపల ఉడకకుండా పిండిగా ఉండిపోవడం జరుగుతుంది. రాగి పిండితోనే కాకుండా జొన్న పిండి, వరిగెలు, సో ఇలాంటి వాటితో కూడా సంగటి అయితే చేస్తూ ఉంటారంట. బట్ నాకైతే ఇది ఒకటే తెలుసు, చిన్నగా అవి కూడా నేర్చుకోవాలి. జనరల్గా మేమైతే జొన్నలు, బియ్యము కలిపి పట్టించేసుకొని రొట్టెలు అయితే చేసుకుంటాం అనమాట. ఇప్పుడైతే అందరూ కూడా ఆర్గానిక్గా అయిపోతున్నారు. సో చేలో పండినవని కానీ, లేకపోతే వెనకటి కాలం ఫుడ్ అనేవి తినటం కానీ, సో ఈ విధంగా అందరూ కూడా మన ట్రెడిషనల్ ఫుడ్కే ఇష్టపడుతున్నారు కాబట్టి, అండ్ హెల్దీ కూడా అదైతే మీరు కూడా అలవాటు చేసుకోండి. ఇంట్లో పిల్లలు కనుక, పెద్దవాళ్ళు కనుక ఉంటే చాలా మంచిదన్నమాట.
ఈ యొక్క రాగి సంగటి అనేది. చూసారు కదా, ఈ విధంగా ముద్ద అనేది తేలాడాలి. అలా తేలాడుతున్నప్పుడు ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇది వచ్చేసరికి తెడ్డు అనమాట. ఈ విధంగా చిప్పలాగా ఉంటుంది, మనకి ఎనుపుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇది లేని వాళ్ళు ఈ విధంగా గుంతకెంట ఉంటుంది కదా, అదైతే తీసుకోండి. గుంతకెంటతో కూడా నేను చెప్పినట్టుగా అయితే నలుపుకోవచ్చు. కాకపోతే కొంచెం పెద్దగా ఉందనుకోండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఉడికించుకున్న సంగటి తపాలని తీసి ఒక గోడ అనేది చూసుకోవాలన్నమాట. గోడ అని ఉంటే కనుక మనం 2 కాళ్ళని దానికి అలా అంటించి పెట్టేసి చక్కగా మనం కాళ్ళకి అనేది బిర్రు ఉందనుకోండి, సంగటి ఎనపడానికి బాగుంటుంది. ఈ విధంగా గోడ ఆపు లేదు అనుకోండి, పంగల కర్ర అని ఉంటుందన్నమాట. నేను కాలు ఏ షేప్లో వి షేప్లో పెట్టాను కదా, సో ఆ షేప్లో ఉంటుందన్నమాట ఆ కర్ర ఒకటి తెచ్చుకోండి. ఈ విధంగా అంటి పెట్టేసుకొని ముందుగా తెడ్డుతోటి ఆ ఉంటని నలపాలన్నమాట. నలిపి వెంటనే తిప్పేసేయాలి, ఇంకా లేట్ చేయకుండా. లేదు అంటే ఉంటలు కట్టేసిపోతుంది ఆ వేడికి. ఇన్ కేస్ మీకు వాటర్ చాలేదు అనిపించింది అనుకోండి, చల్లి నీళ్ళు అయితే అసలు పోయొద్దు. వేడి నీళ్ళని ఒక గ్లాస్ పక్కన ఆల్రెడీ మరిగించి పెట్టుకోండి, అదైతే వేసుకోండి. ఈ విధంగా రౌండ్గా ఒక 5 మినిట్స్ పాటు రౌండ్గా తిప్పాలి. అప్పుడు మాత్రమే ఉంటలు అనేది కట్టకుండా వస్తుందన్నమాట. ఆ తర్వాత మనం తపాలకి ఈ విధంగా అంటించి పెట్టేసి వెనక్కి మీ వైపుకి అయితే అనుకోవాలి. అలా మీ వైపుకి అనుకుంటే కూడా ఉంటలు అనేవి ఏమన్నా ఉన్నాయనుకోండి జారిపోయి అవన్నీ కూడా నలిగిపోతాయి. ఇక చూసారు కదా, నేను ఎలాగైతే అంటున్నానో మీరు కూడా అలాగే అనండి. మెల్లగా అయితే కలుపుకో ఉండండి. ఏదన్నా కొంచెం కాలి మీద పడింది అంటే తాట లేచిపోతుంది అనమాట. అంత హాట్గా అంత వేడిగా అయితే ఉంటుంది సంగటి అనేది. చిన్నగా ఈ విధంగా ఎనుపుకుంటూ ఉండండి. మళ్ళీ తర్వాత తిప్పుకుంటూ అంటా ఉన్నారనుకోండి, ఏదైనా ఉండలు అలాంటివి జారి పడిపోయినా సరే మనకి మొత్తం కూడా కవర్ అయిపోతాయి అన్నమాట. వంటల్లో అలాంటివి ఉంటే ఏంటంటే పిండి పిండిగా అలాగే ఉండిపోతాయి అన్నమాట. టేస్ట్ కూడా మారిపోతుంది. నేనైతే ఉప్పు ఇప్పుడే వేసుకున్నాను అనమాట. ఫస్ట్లో నేను ఉడికించేటప్పుడు వేయడం అయితే మర్చిపోయాను, అందుకే ఇప్పుడు సాల్ట్ వేసేసి ఎనుపుతున్నాను. సంగటి ఎనపడానికి ముందే మీరు ఒక దపాల్లో చన్నీళ్ళని కూడా పక్కన పెట్టేసుకోండి. ఎందుకు అనుకుంటే మనకి తెడ్డు తుడవడానికి కానీ లేదా ఏదైనా కాళ్ళ మీద చేతుల మీద కానీ తాకిందనుకోండి, వెంటనే చన్నీళ్ళల్లో పెట్టి తుడపొచ్చాను అనమాట. సో అందుకనేసి నేను చన్నీళ్ళు కూడా ఆల్రెడీ పక్కనే పెట్టేసుకున్నాను. ఈ ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడే టిప్ నెంబర్ 2 అయితే చెప్తాను. సో ఏంటి అంటే ఉండలు కట్టకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే మనం ఎక్కువసేపు ఉడికించకూడదు పొయ్యి మీద. జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. ఎలా మనకి అర్థమవుతుంది అంటే పొంగు మనకి ఎర్ర పొంగు అనేది వస్తుంది అనమాట. సో అలా అయితే మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇక దించేసి ఆలస్యం చేయకూడదు అనమాట. ఫస్ట్ అన్నీ పెట్టేసుకొని కూర్చోండి. ఆలస్యం చేయకుండా అయితే మీరు ఎనుపుతూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా తడిచే అద్దుకుంటూ ఇక సంగటి మొత్తాన్ని కూడా దగ్గర అయితే చేయాలన్నమాట. మొత్తం చన్నీళ్ళతో అనుకోకపోతే ఏమవుతుంది అంటే తాట అనేది ఊడిపోయినట్టే ఫీలింగ్ వస్తుంది అనమాట. అంత వేడిగా అయితే ఉంటుంది. ఈ తెడ్లు అనేవి నేనైతే చేయించుకున్నాను అనమాట. అది కూడా అడిగారు మొన్న, తెడ్డు ఎక్కడి దక్క అనేసి. తెడ్డు అయితే నేను స్పెషల్గా అయితే చేయించుకున్నాను అనమాట. కర్ర కూడా వేరుగా ఉంటుంది. ఏదైనా వేప కర్ర ఏదైనా చెట్టు కర్ర అనుకోండి, చేదు అనేది వస్తుంది అనమాట సంగటి మనం ఎనుపుకున్నప్పుడు. అందుకనేసి నేను స్పెషల్గా అయితే చేయించుకున్నాను ఈ కర్రని. ఇది వచ్చేసరికి నా సెకండ్ కర్ర అనమాట. ఫస్ట్ కర్ర అయితే ఎవరో తీసేసుకున్నారు, ఇంకా ఇవ్వలేదు. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత మూత పెట్టేసి వేడి మీదే తినడానికైతే ట్రై చేయండి. ఆ తర్వాత అయితే ఈలోపు ఈ మిక్సీ గిన్నెలో పూర్తిగా ఆరిపోయినాయి అనమాట. ఏమేమి వేసాను, శనగిత్తనాలు, ఉప్పు, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, టమాటాలు, 2-3 చిన్నులపాయలు, చింతకాయ పచ్చడి అయితే వేసుకోవాలన్నమాట. సో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటూ బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అయితే ఇక్కడ నేను పోపు పెట్టేస్తున్నాను. సో పోపు కోసం అయితే ఆయిల్ తీసుకోండి. దీంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉంటే టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనకి తాలింపు గింజలు ఉంటాయి కదా, సో తాలింపు గింజలు కూడా 1 స్పూన్ అయితే వేసుకోండి, సరిపోతుంటాయి. పచ్చిపప్పు ఎక్కువ ఉండే విధంగా కనుక తీసుకున్నట్లయితే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఆ తర్వాత 2-3 కరివేపాకు రెబ్బలను అయితే వేసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ అనేవి 1 లేదా 2 అయితే కోసుకొని వేసుకోండి. సో ఈ చింతకాయ పచ్చడిలో మనకి ఆనియన్ అనేది బాగుంటుందన్నమాట. చాలామంది పచ్చి ఆనియన్స్ కూడా వేస్తూ ఉంటారు, బట్ నేనైతే ఈ విధంగా నూనెలో వేస్తున్నాను. ఎందుకంటే పచ్చి ఆనియన్స్ వేస్తే కనుక మనకి ఒక 2-3 డేస్ వరకు కూడా నిల్వ ఉండదన్నమాట, వాసన అనేది వచ్చేస్తుంది. అందుకనేసి నేను ఉల్లిపాయలని ఈ విధంగా ఆయిల్లో ఒక 2 మినిట్స్ అలా మగ్గించి తీసుకుంటున్నాను. దీనివల్ల మనకి 1 వీక్ వరకు కూడా పచ్చడి బయట పెట్టినా సరే పాడైపోకుండా ఉంటుందన్నమాట. అండ్ ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది సంగటిలోకి. ఎవరైనా ట్రై చేయండి డెఫినెట్లీ. మనం ముందే ఇక మిక్సీ పెట్టేసుకున్నాం కదా, సో దాన్ని అయితే తీసుకొని
ఈ విధంగా మనం బాండీలో అయితే వేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ బాగా మగ్గనివ్వాలన్నమాట. జస్ట్ 2-3 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. ఎక్కువ మగ్గినా సరే మనకి ఆ టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ అయితే మారిపోతుంది. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ అనేవి కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే మనకి ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగిపోతాయి అన్నమాట. మరీ ఎక్కువగా వేగించాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత పచ్చడిని కూడా ఎక్కువ మెత్తగా అయితే పట్టేసుకోవచ్చు. కొంచెం లైట్గా పలుకుంటే సరిపోతుందన్నమాట. సిమ్ టు మీడియంలో అయితే పెట్టుకోండి. మ్యాక్సిమం సిమ్లో సరిపోతుంది. బాగా ఉడికించుకున్న తర్వాత ఇక దించేసుకోండి. అంటే మీరు ప్లేట్లో పెట్టుకున్నప్పుడు కొంచెం పచ్చడిలో వాటర్ అనేవి కలుపుకోండి అనమాట. సంగట్లో వేడి సంగట్లో అద్దుకొని జస్ట్ అలా జారు మింగడానికి బాగుంటుంది. టేస్ట్ మాత్రం ఒక్కసారి చేశారు అనుకుంటే కనుక ఇక జీవితంలో మర్చిపోరు అనమాట. అంత బాగుంటుంది సంగటి విత్ చింతకాయ పచ్చడి. మేమైతే ఎప్పుడు చేసినా సరే ఇదే చేస్తూ ఉంటాము. లేదు అంటే ఇంకొకటి ఉంటుందన్నమాట. మనకి టమాటోలు అయితే మగ్గబెట్టి ఉడకబెట్టి అయితే చేస్తారు. అదైతే ఎక్కువగా చేస్తూ ఉంటాను నేను. ఇది ఈరోజు అమ్మమ్మకి నోరు బాగలేదు అంటే ఇదైతే చేశానమాట. ఇక సంగటి ప్లేట్లో పెట్టేసుకోవడం ఒక థర్డ్ టిప్ అనమాట. గంటని ఈ విధంగా వాటర్లో డిప్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా మనం చూసాం కదా, సంగటి వెనిపేటప్పుడు కొంచెం జావగా అనిపించింది. కానీ ఒక 10 to 15 మినిట్స్ తర్వాత చూసి ఈ విధంగా ముద్దవుతుంది అనమాట. ఎక్కువ బియ్యం పోసుకోవడం వల్ల అయితే ఉపయోగం ఉండదు, మనం తినడానికి ఫలితం ఉండదు. సో ఈ విధంగా ముద్దగా వేసుకొని కొంచెం చింతకాయ పచ్చడి వేసుకొని దాంట్లో వాటర్ అయితే కలిపేసుకొని అద్దుకొని జార మింగడమే అనమాట. ఇక్కడ మా తాతయ్య తిని చూపిస్తాడు, ఒకసారి చూడండి. అయితే పిల్లలకి కూడా ఇదే పెట్టేస్తారనమాట. రాగి తోప అంటాము. జస్ట్ మనం సంగటిలో కొంచెం బెల్లం కలిపి అయితే పెట్టేసుకోవాలి. పాపకు అనుకోండి కొంచెం పాలు కూడా పోసి వాటర్ లాగా చేసి అయితే తాపుతాను. చాలా ఇష్టంగా తాగుతారు ఇద్దరు అయితేను. అండ్ హెల్దీ కూడా. చిన్నప్పటి నుంచి ఇలాంటి హెల్దీ ఫుడ్ అయితే అలవాటు చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సంగటి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.